అనంతరం 5 ఏళ్ళు అమెరికాలోనే ఉండాల్సి ఉంటుంది. 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి వాళ్ళకే ఈ అవకాశం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మరణ విహంగం అన్నటువంటిది 290 మంది దుర్మరణం వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకన్లలో ఎలా పైకి లేచిందో అలాగే కింద కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాలకు దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంక్ నిండా ఇంధనమే, అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లు. దాంతో భారీ విస్ఫోటం, పెద్ద ఎత్తున మంటలు, కరిమబ్బులు నేలకు దిగాయి అన్నట్టు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో 240 మంది మరణించారు. వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయి కొందరికి తల, మరి కొందరికి కాళ్ళు చేతులు తెగి రోడ్డుపైన పడ్డాయి. ఈ ఘోరం కారణంగా మరో దారుణమైన విషాదం చోటు చేసుకుంది. కూలుతూనే జనావాసాలు దిగిన విమానం అక్కడ మెడికల్ కాలేజీ హాస్టల్లోకి దూసుకెళ్లింది. మధ్యాహ్న భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావడంతో వారిలో దాదాపు 50 మంది వరకు దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్, గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి 2 మృత్యుంజయులుగా బయటపడ్డా నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు ఎలా జరిగిందన్నది నిపుణులకు అంతు చెక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణం చెప్తున్న దానిపైన భిన్నాభిప్రాయాలే అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. లేకపోతే